ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహాకృప చేత మరొక చక్కటి పరిశుద్ధ వారంలో రెండవ దినాన్ని మీతో కలిసి ప్రభువుని మహింపరచడానికి ఈ ప్రత్యేకమైన వాక్యాన్ని మరొకసారి మనందరం కలిసి జ్ఞాపకం చేసుకోవడానికి, ధ్యానించడానికి ఈ చక్కటి తరుణం ఇచ్చిన త్రియేక దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ పరిశుద్ధ మంగళవారంలో ఈ పరిశుద్ధ వారంలో రెండవ దినము యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంచున్న వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని అడిగిన ప్రశ్నలు ఈ మంగళవార దినాన్ని ఆ చరిత్ర మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనము ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, నీ మహాకృపను బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ మాటలు ధ్యానించబోతుంటుండగా పరిశుద్ధ వారంలో మంగళవారం దినాన్ని జరిగిన సంఘటనలను మేము జ్ఞాపకం చేసుకోబోతుంటుండగా నీ ఆత్మ నడిపింపు నాకును అయ్యా బిడ్డలందరికీ అనుగ్రహించి నీ మహాకృప చేత మమ్మల్ని నడిపించి సత్యాన్ని తెలుసుకొని నీ వైపుకు తిరిగి నిన్ను వెంబడించే జీవితాలు మాకు దయచేయమని యేసునామములో అడుగు పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ వారంలో మంగళవారము యేసయ్యను అడిగిన ప్రశ్నలు అనేది మనకి బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు వ్యక్తిగతంగా దేవాలయంలోకి ఎప్పుడు వెళ్తున్నట్టుగానే దేవాలయ కార్యక్రమంలో ఆయన ముందుకు వెళ్ళినట్టుగా చరిత్ర మనకి జ్ఞాపకం చేస్తుంది. తానే మెస్సయ్య అని రుజువుపరుచుకునే ఆ సమయము, గడిచిన దినాన్ని దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ తరిమివేసి బల్లలను పడద్రోసి ఆ తండ్రి ఇల్లు దొంగల గుహగా చేశారా అని గట్టిగా మాట్లాడిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు దేవాలయం అధికారులు వచ్చి ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎక్కడి ప్రశ్నలు కనిపిస్తాయి అని అంటే మార్కు సువార్త 11వ అధ్యాయము 27వ వచనము నుండి 13వ అధ్యాయం 37వ వచనము వరకు ఈ ప్రశ్నలు కనిపిస్తూ ఉంటాయి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 27వ వచనము నుండి 13వ అధ్యాయము 37వ వచనము వరకు మార్కు సువార్తలో ఈ ప్రశ్నలు మనము గమనిస్తూ ఉంటాము. ఆ వాక్య భాగంలో పూర్తిగా మనము వివరించబడిన ఆ ప్రశ్నలు మనం గమనిస్తూ ఉండొచ్చు. యేసు యెరూషలేముకు పట్టణానికి వచ్చి ఆ పట్టణాన్ని శపించి రాజ్యము వారి దగ్గర నుండి ఎలాగూ తొలగింపబడుతుందో ప్రవచనాత్మకమైన మాటలు ఆయన అక్కడ పలికినట్టుగా చూస్తాం. దాంతో ఈరోజు ముగిస్తూ ఉన్న విషయాన్ని చూస్తూ ఉంటాం. ఎండిపోయిన అంజూరపు చెట్టును నాశనము కాబోతుంటున్న యెరూషలేముకి గుర్తుగా ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బేతనీయకు తిరిగి వెళ్తూ ఉండగా దారిలో యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆయన ఒలీవ కొండ దగ్గరికి ఆగి అక్కడ ఎన్నో భవిష్యత్తు విషయాలు వారికి తెలియజేశారు అన్న చరిత్ర పరిశుద్ధ గ్రంథం నుంచి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మెస్సయ్యను యూదా అధికారులు నిరాకరించడం వలన యెరూషలేము పట్టణము, దాంట్లో ఉంటున్న దేవాలయము ఎలాగా నాశనము కాబోతుందో అనే వివరణ ప్రవచనాలను పలికిన యేసుక్రీస్తు ప్రభువారిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ దినాన్ని ఇక్కడ ఇవ్వబడిన కొన్ని మాటలు, ప్రశ్నలు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ తెరవండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 27 నుంచి 33 వరకు ఉన్న కొన్ని వచనాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చి ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి, ఈ మాట 28వ మాట వచనాన్ని గుర్తుపెట్టుకోండి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవడిచ్చను అని అడిగిరి. ఇది గడిచిన దినాల్లో మనము ఈ దిద్దుబాటు దినాల్లోనే
ఆయన అధికారమును గూర్చిన విషయాల దగ్గర ఈ విషయాలు కూడా మనము నేర్చుకున్నాం. అందుకే యేసు, నేను మిమ్మల్ని ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరమీయుడి, అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తీసము పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమీయుడు అని చెప్పాను. అందుకు వారందరము పరలోకము నుండి కలిగినది అని చెప్పిన ఎడల ఆయన, అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు అని అడుగును. మనుషుల వలన కలిగినది అని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకొనిరు గాని అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని యోచించి గనుక ప్రజలు భయపడి ఆ సంగతి మాకు తెలియదు అని యేసుకు ఉత్తరం ఇచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యము చేయుదునో అది నేను మీతో చెప్పనెను. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానం కలిగిన వారని, లేదా అక్కడ ఉంటున్న ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళందరూ కూడా తెలివైన వారు అన్న సంగతి మనందరికీ తెలుసు. అందుకే యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో ఎక్కువ సార్లు వాళ్ళు ప్రశ్న అడిగితే ఆయన కూడా ప్రశ్నతోటే వాళ్ళకి జవాబు చెప్పిన పరిస్థితులు చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా అట్లాగే ఆ మాటలు మనం చూసాం. మరొక మాట కూడా మనము చూద్దాము. మార్కు సువార్త 12వ అధ్యాయము 13వ వచనము నుండి కొన్ని మాటలు. మార్కు సువార్త 12:13. వారు మాటల్లో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులు, హెరోదీయులు కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడువు, నీవు ఎవరిని లక్ష్య పెట్టిన వాడివి అని మేము ఎరుగుదుము. నీవు మొహమాటం లేని వాడివై దేవుని మార్గము సత్యముగా బోధించువాడువు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చేదమా ఏకుందుమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారణ ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు తెచ్చిరి. ఆయన, ఈ రూపమును పైవ్రాతయు ఎవరివి అని అడగగా వారు కైసరువి అనిరి. అందుకు యేసు, కైసరువి కైసరుకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. నిజమే కదా, ఈ విషయాలు కూడా మనం గడిచిన దినాల్లో జ్ఞాపకానికి తెచ్చుకున్నాము. పన్ను కట్టచ్చా కట్టకూడదా అంటున్నప్పుడు నిజమే. ఆ దేనారము చూసినప్పుడు దాని మీద పైరాత, దాని మీద ఉంటున్న ఇమేజ్ కైసరుది కనుక కైసరుకి ఇచ్చేయండి అన్నారు. మరి దేవునికి ఇచ్చేయమంటే అది మనందరికీ తెలిసిన విషయమే. మనందరినీ కూడా దేవుడు ఆయన స్వహస్తాలతో ఆయన రూపములో చేసుకున్నారు. ఆదికాండ గ్రంథము తెలిస్తే అక్కడ మనకుంటుంది మానవుని నిర్మిస్తున్నప్పుడు కదా ఆయన పలికిన మాటలు, మన రూపములో మన స్వరూపములో నరుణ్ణి చేయుదుము అనే మాట పలికారు కదా. అంటే దేవుడు ఆయన రూపములో ఆయన స్వరూపములో మనల్ని ఆయన మట్టితో నిర్మించుకున్నారు కనుక కైసరుకి ఇచ్చేయాలి, దేవునికి ఇచ్చేయాలి. ఎవరి స్వరూపము? దేవుని స్వరూపము మనము కనుక మనము దేవునికే లొంగిపోవాలి, దేవునికే సొత్తు, మనము విలువ పెట్టి కొనబడిన వారిమి అన్నది కొత్త నిబంధన కూడా మనకు తెలియజేస్తుంది. నీవు నీ సొత్తు కాదు, యేసయ్య తన విలువైన రక్తం చేత మనల్ని సిలువలో ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నారు. మనకి మన శరీరం మీద కానీ మన జీవితాల మీద కానీ మనకి అధికారం లేదు. అందుకనే మనము నేల మట్టుకు ఆయన పాదాల దగ్గర లొంగిపోయి, ప్రభా నా ఆలోచనలు కాదు, నా తలంపులు కాదు, కానీ నీ చిత్తమే నా ఎడల నెరవేరాలి అనే ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా ప్రార్థనలు చేయకపోతే ఈ దినము నుంచి అయినా అలా ప్రార్థన చేయండి. ప్రభా నీ చిత్తమే నా ఎడల నెరవేరాలి, నా తలంపులు కాదు, నా ఆలోచనలు కాదు, నీ ఉద్దేశమే నా ఎడల నెరవేరాలి అని ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ముందుకు వెళ్దాం, ఈ లేఖనాలు చదువుకుందాం. 18వ వచనం ఎక్కడున్నాం? మార్కు సువార్త 12వ అధ్యాయం 18వ వచనంలో మనం ఉన్నాము.
పునరుద్ధానము లేదని చెప్పిడి సద్దుకైల అనే వద్దకు వచ్చిరి. 19వ వచనం, బోధకుడా, తన భర్త బ్రతికుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలిగజేయవలని మోషే మాకు రాసిచ్చాను. నిజమే కదా? 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానము లేక చనిపోయాను గనుక రెండవవాడు ఆమెని పెళ్లి చేసుకొనెను, వాడును సంతానము లేక చనిపోయాను. అటువలే 3వవాడును చనిపోయాను. ఇట్లు 7 సంతానము లేకయే చనిపోయేరి. అందరి వెనక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుద్ధానమందు వారిలో ఎవరికి ఆమె భార్యగా ఉండెను? ఆమె ఆ 7 భార్య ఆయన కదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములనే గాని దేవుని శక్తిని ఎరుగక పోట వలననే పొరపాటు పడుచున్నారు. వారు మృతుల్లో నుండి లేపినప్పుడు పెళ్లికి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, కానీ పరలోకమందు దోతల వలె నుందురు. వారు లేచెదరని మృతుల గూర్చిన సంగతి మోషే గ్రంథమందు పొద్దున గూర్చిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడైనను అబ్రహామును దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని అతనితో చెప్పాను. ఆయన సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. కావున మీరు బహుగా పొరపాటు పడుచున్నారని వారితో అనెను. తగిన మాటలు కూడా చదువుకొని ముందుకెళ్దాం. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బహుగా ఉత్తరం ఇచ్చాను అని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. అందుకు ఆయన, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయుడగు ప్రభు. నీవు నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువుని సేవింపవలనని నన్నున్నదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనదే రెండవ ఆజ్ఞ. వీటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాను. ఈ మాటలు కూడా మనము గడిచిన దినాల్లో ధ్యానించాము. పునరుద్ధానము లేదని చెప్పే సద్దుకయ్యులు వచ్చి అలా పునరుద్ధానము లేదని నమ్ముతారు. అలాంటిది వాళ్ళు పునరుద్ధానాన్ని గురించి ప్రశ్న వేయడం అనేది కాస్త హాస్యాస్పదంగా ఉంది, అంటే కామెడీగా ఉంది కదా. దినాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. చాలా క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన సజీవులకై దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. మృతులు అయిపోయిన వాళ్ళందరూ ఒకటే అయిపోతారు. వారు తీర్పును బట్టి వారు నరకానికి వెళ్తారా, పరలోక రాజ్యానికి వెళ్తారా అన్నది ఉంటుంది. దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు భార్య, ఎవరు ఏంటి అని ఉన్నది. నిత్యము ఆయన మహిమను చూస్తూ కోట్లాది దేవదూతలతో, పరిశుద్ధులతో ప్రభుని, తండ్రి అయిన దేవుణ్ణి మనం చూస్తూ ఆనందిస్తూ ఉంటాం. కానీ అక్కడికి రిలేషన్స్ ఏం మనకు ఉండవు. దాన్ని నమ్మని వాళ్ళు కూడా వచ్చి దాని విషయంలో ప్రశ్న వేయడం అనేది చాలా హాస్యంగా కనిపిస్తూ ఉంది. దినాన్ని మనం కూడా ఎలా ఉంటున్నాము, తెలుసుకోవలసిన విషయాలు, నేర్చుకోవలసిన విషయాలు మాని అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టి అనవసరమైన వాటిని ప్రశ్నిస్తూ నేనేదో పెద్ద జ్ఞానవంతురాల్ని, నాకే అంతా తెలుసు అనే ఆలోచనలో మనం ఉంటున్నాం. అందుకే ప్రభుని ప్రశ్నించే జీవితాలకు వెళ్ళిపోతున్నాము. ఆయన అడిగే ప్రశ్నలకు మన దగ్గర ఒకటి జవాబు ఉండదు. కానీ ఇవాళ అర్థం చేసుకోండి, మన స్థాయి ఏంటి, ఆయన స్థాయి ఏంటి. ఆయన్ని మనం ప్రశ్నలు అడిగే అంత స్థాయి మనకుందా? ఆయన కాలు పెట్టుకునే పాదపీఠం మీద మనం బ్రతుకుతున్నాము అంటే మన స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోండి. దినాన్ని
దేవుని యొక్క ప్రేమను మనము చులకనగా తీసుకొని దాన్ని బట్టి ఆయన్ని మనం తక్కువగా ఊహించుకుంటున్న జీవితాలు మనం కలుగుంటున్నాం. ఆ ప్రశ్నలు మీకు ఎదినాన్ని వాక్య భాగాల్లో నుండి మీ సేవకులు చెప్తూ ఉంటారు, ధ్యానించండి, చాలాసార్లు వినుంటారు. మీకు మరికొన్ని ప్రత్యేకమైన ప్రశ్నలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నా. మలాకీ గ్రంథం తీయండి. అక్కడ మలాకీ గ్రంథంలో ప్రజలు దేవుణ్ణి అడిగిన 7 పనికి మాలిన ప్రశ్నలు. ఎందుకు పనికి మాలిన ప్రశ్నలు అంటున్నానో ఆ లేఖనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అడిగేస్తున్నాం ప్రభుని, ఏమడుగుతున్నామో మనకు తెలియదు. అడగమన్నారు కదా, ఒక స్నేహితుడిగా మాట్లాడతారు కదా, ఒక తండ్రిగా మాట్లాడతారు కదా అని ఏది పడితే అది ప్రశ్నలు అడిగేస్తూ ఉంటున్న జీవితాలు మనం ఉంటున్నాయి. తీసారా? మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది ఒక ప్రశ్న. 7 ప్రశ్నలు మీకు జ్ఞాపకం చేస్తా. 2వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి? ఏశావు యాకోబు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించలేదా? కానీ మనం ఏమంటున్నాము? అక్కడ ప్రజలు ఏమడుగుతున్నారు? నువ్వు ఎప్పుడు మా ఎడల ప్రేమ చూపించావు? రోమాపత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు మీరు చదవండి. క్రీస్తునందు ఏర్పరచుకొని ప్రేమించారు. క్రీస్తునందు మనల్ని ఏర్పరచుకొని ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. కానీ ఈ దినాన్ని మనం ఏమంటున్నామట? ఇవి ఎప్పుడు మమ్మల్ని ప్రేమించావు అనే ప్రశ్న వేస్తున్నా. మొదటిది ఒకసారి నీవు కూడా అడుగు, నీవు కూడా ప్రశ్నించుకో. మనం కూడా చాలాసార్లు అంటూ ఉంటాం, అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రభా అని. 2వ ప్రశ్న అదే 1వ అధ్యాయంలో 7-8 వచనాల్లో ఉంటుంది. నా బలిపీఠము మీద పవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిస్థితిమని మీరందరూ యెహోవా జనుల బలులను యెహోవా జనుల బలులను అర్చిపరిచినందునే కదా గుడ్డివాణిని తీసుకొని బలిగా గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానిని అయినను రోగము గల దానిని అయినను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వారిని నీ అధికారికి ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. నిజమే కదా? ప్రథమ ఫలమని ఇస్తున్న వాళ్ళు మంచిదే, కాదని నేను చెప్పట్లేదు. దాన్ని అవి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైంది అర్పించమని దేవుడు చెప్తా ఉంటున్నాడు కదా. మనం ఇద్దామని అనుకుంటాము, పల్లెటూరులో ఎక్కువగా చూస్తూ ఉంటాము, విలేజెస్లో కదా, టౌన్ చర్చెస్లో విలేజెస్లో కూడా ఏం చేస్తూ ఉంటారంటే ప్రథమ ఫలమని ఈ కోడి పిల్లల్ని కానీ గుడ్డు కానీ ఫ్రూట్స్ కానీ పళ్ళు తీసుకొస్తూ ఉంటారు. అవి శ్రేష్టమైనవి తీసుకురావాలి. ఆ కోడిని దేవుడికి సమర్పించాం, ఇది దేవుడికే ఇవ్వాలి, మందిరానికి ఇచ్చేయాలి, సేవకుడికి ఇచ్చేయాలి అని అంటాం. అది ఒకవేళ ఎక్కుంటిదో ఏదైనా బలహీనత అయ్యి ఉంటే అది ఇవ్వచ్చా? కానీ అనుకున్నాను కాబట్టి ఇచ్చేస్తున్నాను అని ఇచ్చేస్తున్నావు. దేవుడు అదే చెప్తున్నాడు. అది నీవు నీ అధికారికి ఎవరికైనా ఇస్తే అది అంగీకరిస్తాడా? వాడు నీకు మేలు చేస్తాడా? వాడు నీకు శబాష్ అని అంటాడా? కదా. మరి దేవుని దగ్గరికి ఎలా తీసుకొచ్చేస్తున్నావు? దేవుణ్ణి ఎంత తక్కువగా నువ్వు ఈ దినాన్ని మనం చూస్తున్నాము అన్నది ఒకసారి గమనించండి, అర్థం చేసుకోండి. ప్రభు చెప్తున్న మాటని అక్కడ జాగ్రత్తగా గమనించండి. అందుకే దానికి సమాధానం చూడండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1-6 వచనాల్లో ఉంటుంది, అసంపూర్ణమైన అర్పణ ఇస్తూ అవమానిస్తున్నారు అని అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం 1-6 వచనాల్లో ఆ మాట మనం చూస్తూ ఉంటాం. మూడో ప్రశ్న మీకు జ్ఞాపకం చేస్తున్నా. మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలోనే, కుమారుడు తన తండ్రిని కనపరచును కదా,
దాసుడు తన యజమాని గనపరచును కదా. నా నామముని నిర్లక్ష్యము చేయు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి మీ నామమును నిర్లక్ష్యము చేసితిమని మీరందరూ. అసలు మేము ఏమి తక్కువ చేసాం, మేము అసలు ఎప్పుడు తప్పు చేసాము అని అంటున్నారు. కానీ ఒకసారి అర్థం చేసుకోండి, తండ్రిని కుమారుడు గనపరుస్తాడు కదా, యజమానుడిని పనివాడు గనపరుస్తాడు కదా. మరి యాజకులారా, మీరు ఏది నన్ను ఎక్కడ గనపరుస్తున్నారు? దినాన్ని యాజకులకి 2 తీర్పులు ఉన్నావు అన్న విషయాన్ని మర్చిపోతున్నాం. దేవుని గనపరచవలసిన రీతిలో దేవుని గనపరచలేకపోతున్నాము. ఈ దినాన్ని ఎట్లాంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళబోతున్నాము అనే మాటను ఒకసారి అర్థం చేసుకోండి. చూడండి, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనాలు మనం చూస్తున్నప్పుడు, తండ్రి అని పిలుస్తూ చీకట్లో నడుస్తున్నాము, తండ్రి అని పిలుస్తున్నాం కానీ చీకట్లో నడుస్తున్నాం. ఆయనకి ఇవ్వాల్సిన ఘనతను, మహిమను, గౌరవాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. యూదా పత్రిక 12వ వచనంలో చూస్తే, నిర్భయంగా ఉన్నాము, అసలు భయం లేని జీవితాలుగా జీవిస్తున్నాం. ఈ 3 ప్రశ్నలు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 4వ ప్రశ్న 2వ అధ్యాయం మలాకీ గ్రంథము 17వ వచనంలో ఉంది. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నాము అని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును లేదా న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పి అనుకొనుట చేతన మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు కదా. ఆయన్ని ఆయాస పెట్టుచున్నారు. మత్తయి సువార్తలో దాని జవాబు చూస్తూ ఉంటాం. 13వ అధ్యాయం 13 నుంచి 37 వరకు మనం చూస్తే, మనుషుల పలుకు ప్రతి వ్యతిరేకమైన మాటకు వారు లెక్క చెప్పవలసి ఉన్నది. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడు నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్రతి మాటకి నువ్వు లెక్క చెప్పవలసిన బాధ్యత ఉంది అనే మాటను అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. 5వ ప్రశ్న 3వ అధ్యాయం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయములో తిరుగుదుమని మీరందరూ. మేము అసలు ఏం తప్పు చేస్తాము? ఆ పితరులు చక్కగా ఉండ, మేము అట్లాగే ఉన్నాం కదా అన్నట్టుగానే ఉంటున్నారు. అక్కడ అంటున్నారు, ఈ పితరులు నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని తోసివేశారు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను మనము వినకున్న దాన్ని ఏం చేస్తాం? తోసివేస్తాము అనే మాటని దేవుడు చెప్తున్నారు. మనుషులైనా అబద్ధం ఆడతారేమో కానీ దేవుడు అబద్ధం ఆడని దేవుడు. మరి ఆయన మాటలు కూడా మనం ఏమంటున్నాం? ఇది మేము ఎక్కడ చేస్తాము? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చూస్తున్నప్పుడు, లోకాన్ని ప్రేమిస్తూ లోకము తట్టు ముఖాన్ని తిప్పుకొని ఉన్నారు. మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారు, నన్ను కాదు. మీ ముఖము లోకం వైపు తిప్పుకొని ఉన్నారు, నా ఆజ్ఞల వైపు కాదు, నా కట్టడల వైపు కాదు అని స్పష్టంగా ప్రభు చెప్తున్న మాటలు అక్కడ చూస్తున్నాం. 6వ ప్రశ్న 3వ అధ్యాయం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ. 10వ భాగము ప్రతిష్ఠా అర్పణలు ఇయ్యక దొంగిలిస్తున్నారు. నిజమే కదా? 10వ భాగం ఇవ్వట్ల, 10వ భాగం ఇవ్వట్ల, ఆయనకి ఇవ్వాల్సిన ఆయనకి ఇవ్వట్ల. ఒక మాట మనము సూటిగా మనసు మాట్లాడుకుందాం. ఈ నెల
డ్వాక్రా డబ్బులు కట్టాలి. ఆ డ్వాక్రా డబ్బులు కడతామా, జీతం రాగానే దశమ భాగం తీసి పక్కన పెడుతున్నామా? నవ్వుకోమాకండి, సీరియస్గా ఆలోచించండి. దేవునికి ఈ వారం కాదు రేపు ఇద్దాంలే, వచ్చే నెల ఇద్దాంలే అనుకుంటున్నాం. మరి అదే డ్వాక్రా వాళ్ళకి ఈఎంఐ వెంటనే చెల్లించేస్తున్నాం. ఎందుకు అని అంటే దేవుడు లోకమును ఎంతో, అందాక అదే చెప్తా ఉన్నాను కదా, మీరు మాట్లాడే ప్రతి మాటకు లెక్క చెప్పవలసిన బాధ్యత ఉంది ముందు. అందుకే ప్రభు అన్నారు, యేసు ప్రభు, మొదట నా నీతిని నా రాజ్యమని వెతుకు, అప్పుడు నీకు కావాల్సినవన్నీ నీకు ఇచ్చేస్తాను. రాగానే ముందు దశమ భాగం నీకు వచ్చిన ఆదాయంలో రెక్కల కష్టార్జితంలో దేవుణ్ణి పక్కకు పెట్టు, తర్వాత నీకు చాలా ఉంటుంది కదా. నీకు వచ్చిన 100లో 10 రూపాయలే దేవునికి ఇస్తున్నావు, తక్కిన 90 దేవుడిని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. అలా ఎంతోమంది దీవించబడ్డారు. మేము మా పితరులు, మా సంఘాలు, పరిచర్యలు, సేవకులు సేవ చేస్తున్నారు అంటే అట్లా ముందుకు వెళ్ళబట్టే ఈ దినాన్ని ఆ సేవకుల దగ్గర నుంచి నేర్చుకుంటున్న విశ్వాసిగా మరి నీవు కూడా అలాగే ఉండాలి కదా. ఒక శ్రేష్టమైన ఆత్మీయ సంఘానికి ఒక సేవకుని యొక్క నీడలో ఎదుగుతూ ఉంటున్నావు కదా వాక్యంలో. మరి ఎందుకు పక్కకు పెట్టట్లేదు? అది దొంగిలించడం కాదా? వాళ్ళ దొంగిలిస్తుంటున్నంత కాలము నీకు వచ్చిన డబ్బు వచ్చినట్టుగా హాస్పిటల్స్కి వెళ్ళిపోతాయి, ఏదో వేరొక ఖర్చుకు వెళ్ళిపోతుంది. నువ్వు తిందామనుకున్నా నీకు తినలేని పరిస్థితి. ఒకవేళ తిన్నప్పటికీ డైజెషన్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్లు, అనారోగ్య పరిస్థితులు. ఎందుకు? దేవునికి ఇచ్చేయాలి అన్నాక కూడా జ్ఞాపకం చేసుకున్నాం. దశమ భాగము ఆయనది. కొత్త నిబంధనకు వస్తే ఆయన అంటారు, అయ్యా దశమ భాగం కదా, అంతకు మించి ఇవ్వమన్నారు. మరి ఇస్తున్నామా? ఇస్తే దేవునికి స్తోత్రం, ఇవ్వకపోతే దేవునికి అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుని మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాం కదా. ఆ 6వ ప్రశ్నకి మాట మత్తయి సువార్త 23:23, న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి పెద్ద దొంగలైపోతున్నారు, వీటిని మానక వీటిని చేయాలి. మానే నేను చేసేస్తా ఉన్నాం. 7వ ప్రశ్న మలాకీ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికినను ఏమి చెప్పి 13వ వచనం 13వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహుగా గర్వపు మాటలు పలికి నన్ను గూర్చి ఏమి చెప్పితివి అని మీరు అడుగుచున్నారు. బహు గర్వమైన మాటలు పలికేస్తున్నాము, కానీ మేమేం పలికాము అని దేవుణ్ణి అడుగుతూ ఉంటున్నాం. చూడండి, తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకుంటా మన క్రియలు చేత ఎరగమనుకుంటున్నాము. దేవుడే యేసుక్రీస్తు ప్రభువారేనండి, ఆయనే నా దేవుడండి, ఆయనే నా రక్షకుడండి అని అంటున్నాం, కానీ క్రియలు మటుకు అలా ఉండట్లా. ఈ దినాన్ని ఒకసారి 7 ప్రశ్నలు మీరు గుర్తు చేసుకోండి. అలాగే మొదట జ్ఞాపకం చేసిన దేవాలయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని అడిగిన ప్రశ్నలు జ్ఞాపకం చేసుకోండి. ఎట్లాంటి జీవితాలు ఈ దినాలు మనం జీవిస్తున్నామో ఆ జీవితాన్ని విడిచిపెట్టి మార్పు చెంది ఈ పరిశుద్ధ వారంలోనైనా దేవుని వైపు తిరుగుతాం. అట్లాంటి ఆత్మీయ దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రైజ్ లార్డ్.